ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. పగడమాల ధారణ, తద్వారా ప్రయోజనాల గురించి శ్రీరస్తు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి శుద్ధ దశమి, సాయంత్రం 5:05 వరకు ఉంది. నక్షత్రం విశాఖ, రాత్రి 11:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం మిథున క్షేత్రం చివరిలో, శుక్ర బుధుల సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, తులాక్షేత్రంలో చంద్ర సంచారం, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు, కఠినమైనటువంటి సంభాషణ ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు, వ్యాపార అభివృద్ధి వంటివి చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు మనోవ్యాధిని కలిగిస్తాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో మాత్రం అనుకూలత సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆసక్తికరమైనటువంటి అంశాలు విద్యార్థులకి బలాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి రావటం బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి మెల్లమెల్లగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపారాన్ని వారికి ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపారంగా వారికి తగ్గుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు మహిళలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలత వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి గెలుపు వృత్తిలో లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా సమాంతరంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. వృత్తిలో సమస్యలుగా మారుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిలో కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ప్రారంభమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా ప్రారంభమవుతాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి కఠిన పరీక్షలు ప్రారంభమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఎదురులేనటువంటి కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆధిక్యత కొనసాగుతుంది. ఉత్తమ విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా, వృత్తిపరంగా ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ సమన్వయంతో కూడినటువంటి ఆలోచన విధానంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. అనిశ్చితి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు మహిళలకు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ప్రత్యర్థులు బలపడతారు. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి విముఖత న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నేలదొక్కుకోగలుగుతారు. విషయాలు కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి బలం పెరుగుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్నేహపూరిత వాతావరణం ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి ఉపకరిస్తుంది. సినీ రంగం వారికి ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత కొనసాగుతుంది.
ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల ఫలితాలు ఆర్థికంగా తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా సద్వినియోగపరచుకోలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలు ప్రారంభించలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు వృత్తిలో తారసపడతాయి. వ్యాపారపరమైనటువంటి విషయాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆరోగ్యకరంగా మారుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించి ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కఠిన సమస్యలు కూడా పరిష్కరించుకునేటువంటి స్థాయికి కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉంటుంది. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక బలం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం, న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు నివారింపబడతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించలేకపోతారు. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి పటుత్వం ఆర్థిక పరంగా తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా లేకపోలేదు. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. పరాజయాలు ఉన్నప్పటికీ ఓర్పు, సహనంతో వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక పటుత్వం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు స్వభావంతో క్రీడారంగం వారు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అనుకూలిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, భూ సంబంధిత లావాదేవీలలో ఆర్థిక విషయాలు అనుకూలించాలని, కార్యక్రమాలు వేగవంతంగా సాహసోపేతంగా పూర్తి చేసి అనుకూలత పొందాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
శ్రీరస్తు శుభమస్తు. కుజగ్రహం సంపూర్ణ అనుగ్రహానికి ఉపయోగించే జపమాలిక పగడమాలిక. 108 లేదా 54 పగడాల మాలికను జపం చేసే సమయంలో లేదా ధారణ చేసే సమయంలో వినియోగించినట్లయితే సర్వకార్యాలలో విజయసిద్ధి కలుగుతుంది. జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ కుజుడు ఇచ్చే చెడు ఫలితాలు తొలగింపజేసుకోవటానికి పగడమాలిక విశేషంగా సహకరిస్తుంది. లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి దీర్ఘ సుమంగళి తత్వం కలగటానికి, సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి పగడమాలికతో చేసే జపము ధారణ విశేషంగా సహకరిస్తాయి. గృహంలో తరచుగా సంభవించే కల్లోలాలు తొలగింపజేయటానికి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణానికి పగడమాలిక ధారణ విశేషంగా సహకరిస్తుంది. వ్యాపారం చేసేవారికి పగడమాలిక కల్పవృక్షం లాంటిది. పగడమాలికతో కుజుడు, లక్ష్మీ గణపతి, దుర్గా మంత్రాలను జపించినట్లయితే వ్యాపారం చేసేవాళ్ళు అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా ఎరుపు రంగులో ఉన్నటువంటి పగడమాలికతో జపం చేయటం ద్వారా జనవశీకరణ శక్తి పెరుగుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మొదటిసారి పగడమాలికను ధారణ చేసే ముందు లేదా పగడమాలికతో జపం చేసే ముందు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజ చేయించుకొని ఆ తర్వాత పగడమాలికను ధారణ చేయటం లేదా జపానికి వినియోగించుకోవటం చేయాలి. మొట్టమొదటిసారి పగడమాలికతో జపం చేసేటప్పుడు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించాలి. ఇలా పగడమాలికను ధారణ చేసిన, పగడమాలికతో సుబ్రహ్మణ్య మంత్రాన్ని జపించిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాంచీనగరం నగరేషు కాంచి అంటారు. దివ్య శోభతో వెలిగిపోతుంటుంది కాంచి. అటువంటి కంచి నిస్తేజంగా అయిపోయాడు. ఎందుకనంటే వెళ్ళిపోయాడు పరమాత్మ, లక్ష్మీదేవితో కలిసి వెళ్ళిపోయాడు. నిస్తేజం అయిపోయాడు. రాజుకి కబురు వెళ్ళింది, ఎందుకు ఇలా అయిందన్నాడు. కణికన్నాను వెళ్ళిపోయాడు, కణికన్నాను వెనక ఆళ్వారు వెళ్ళిపోయాడు, ఆళ్వారు వెనక స్వామివారు వెళ్ళిపోయారు దేవాలయం నుంచి, ఆ వెనక లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. అయితే మనం వెళ్ళి తీసుకురావాలని చెప్పి వెతుక్కుంటూ బయలుదేరాడు. మరునాడు తెల్లవారుజామును చూసేటప్పటికే పాలార్ నది ఒడ్డున పడుకుని ఉన్నాడు. వెళ్ళి తిన్నగా స్వామివారి పాదాల మీద పడి, స్వామి నాకు తప్పు అయిపోయింది, మీరు వెళ్ళిపోవద్దు, వెనక్కి వచ్చేసేయండి కాంచీ నగరానికి అన్నాడు. ఆయన అన్నాడు, నేనేం వెళ్ళిపోలేదు, అదిగో ఆళ్వారు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయాను అన్నాడు. అయితే ఆళ్వారు కాళ్ళు అట్టుకుంటానని ఆళ్వారు కాళ్ళ మీద పడ్డాడు. అయితే ఆళ్వార్లు అన్నారు, నేనేం వెళ్ళిపోలేదు ఊరు వదిలి, కణికన్నాను వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆయన వెళ్ళి కణికన్నాను కాళ్ళ మీద పడ్డాడు. కణికన్నన్ దయార్ద్ర హృదయుడు. గురువుల మనసు ఎప్పుడు దయతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళే తప్పడితే లోకంలో ఎవరు నిలబడతారు? అందుకని తప్పు పట్టకుండా ప్రేమతో ఉండడం వాళ్ళ స్వభావం. కాబట్టి ఆయన అయితే సరేలే, నీ వెనకాతలు వచ్చేస్తాను, మళ్ళీ కంచికి వచ్చేస్తానన్నాడు. నిజంగా గురువుల యొక్క వాత్సల్యానికి హద్దు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కణికన్నన్ పల్లవరాజు వచ్చి కాళ్ళ మీద పడితే వచ్చేస్తున్నాను అన్నాడు. కణికన్నన్ వచ్చేస్తున్నాడు కంచి. శిష్యుడు వచ్చేస్తున్నాడు, నేను ఎందుకని ఆళ్వారు కూడా వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే స్వామి అక్కడ పక్క నుంచి లేచి నిలబడ్డారు. వీళ్ళు మాట్లాడుతుంటే, నువ్వేం చేస్తావు, మేము వెళ్ళిపోతున్నాగా, నువ్వు రా అన్నారు. అంటే మళ్ళీ చాప చుట్టుకుని శేషుడిని చక్కలో పెట్టుకుని ఆయన బయలుదేరాడు, వెనక లక్ష్మీదేవి బయలుదేరింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గుడికి వచ్చేసారు. గుడికి వచ్చేసిన తర్వాత ఆళ్వారు అలిసిపోయి కుర్చీలో కూర్చున్నారు. కూర్చుంటే ఈ కణికన్నన్ వచ్చి గురువుగారికి కాళ్ళు పడుతున్నాడు. స్వామి నించున్నాడు గుళ్ళో. ఎందుకని అంటే చెప్పలేదు ఆళ్వారు ఏం చేయాలో, అందుకని నించున్నాడు. నించుంటే చూసి ఇంకెందుకు తిరిగి వచ్చేసాక నిలబడ్డం ఎందుకు, పడుకో వేసుకుని అన్నారు. అంటే శేషతల్పం వేసుకు పడుకున్నాడు. యథా ఉక్తకారి, గురువు ఎలా చెప్తే అలాగే భగవంతుడు చేశాడు కాబట్టి ఆ గుడికి యథోక్తకారి అనే పేరు. మీరు ఇప్పటికీ కంచెడితే చూడొచ్చు యథోక్తకారి దేవాలయం. గురువు ఎలా చెప్తే భగవంతుడంతటి వాడు అలా ప్రవర్తిస్తాడు. గురువు అంత శక్తివంతుడు. అందుకే భగవంతుడి పాదములు అక్కర్లేదు, నిజానికి గురుపాదములు చాలు. గురువుని గట్టిగా పట్టుకుంటే ఆ గురువు భగవంతుణ్ణి తెచ్చి ఇవ్వగలడు. అన్నదానం చేసే ఆయన ఎవరు, ఎక్కడి నుంచి డబ్బు తెచ్చాడు, ఎంత వండించాడు, ఇవన్నీ నీకెందుకు?
నువ్వు విస్తరి ముందు కూర్చుంటే నీకు ప్రేమగా కడుపు నిండా వడ్డించేవాడు అక్కడ ఉంటే నీకు చాలు. అది ఎలా ఉంటుందో గురువు భగవంతుడు అంతే. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో జలజాతిక్షణుతూడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిని నీకన్న పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగా నేనేరా అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అగ్నిజ్యోతనుడు కృష్ణ పరమాత్మని తీసుకొస్తే రుక్మిణీదేవి దగ్గరికి నీకు నేను ఏమి ఇవ్వగలను, గురువుకి ఇది ఇస్తాను అనగలిగిన వాడు లోకంలో ఉండడు. గురువు కష్టానికి గురువు త్యాగానికి లెక్క కట్టి ఆయనకి బహుమానం ఇవ్వగలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో పుట్టడు. అందుకే గురువుకి ఇవ్వగలిగినది ఇది అంటే త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించదభుసురాన్వయమణి గురువుకు చెయ్యగలిగినది నమస్కారం ఒక్కటే. అందుకే అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అని ఎవరు సాక్షాత్ ఆదిలక్ష్మి అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవే భగవంతుడి గురించి అంత గొప్పగా మాట్లాడింది, గురువు గురించి అంత గొప్పగా మాట్లాడింది.